ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరదామా? మాకు కాస్త వేరే పనుందమ్మా, నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాం. నిన్న జరిగిన దాని గురించి వీళ్ళు ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నా వైపు తిప్పుకుంటే గాని నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ మీద ప్రేమతో, నీ ప్రేమ నాకు దక్కాలన్న స్వార్థంతో నిన్న నేను తెలిసి తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. అంతేగాని నువ్విలా నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను. కావాలంటే కాలేజ్లో అందరి ముందు నేను చేసిన తప్పు ఒప్పుకొని రాధకి సారీ చెప్తాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటానమ్మా. నేను చేసిన తప్పుకి నువ్వెలాంటి శిక్షణ వెయ్యి, నన్ను కొట్టు, తిట్టు. అంతేగాని నువ్విలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. నన్ను క్షమించు. గాయత్రి, నిన్ను క్షమించడం అంటే నువ్వు ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. ఇంకోసారిలా మందలింపులు, క్షమించడాలు ఉండవు. అది గుర్తుపెట్టుకో. గాయత్రి, మీ అమ్మకు ఇలాంటివి నచ్చవు. ఈ రోజు వరకు తన వ్యక్తిత్వం, తన సక్సెస్, తన అహంకారం, తన అధికారం అన్నీ మీ అమ్మ నిజాయితీ మీద నిలబడుతున్నాయి. అలాంటి అమ్మ కడుపున పుట్టిన నువ్వు అంతే నిజాయితీగా ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలతో ఎదగాలి. 10 మంది నీ ఆలోచనల్ని ఆచరించే విధంగా ఉండాలి. అంతేకాని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునే విధంగా ఉండకూడదు. లేదు నాన్న, ఇప్పుడు నాకు అర్థమైంది. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను. అలాంటి ఆలోచన కూడా నాకు రానివ్వను. అమ్మలాగా నలుగురు మెచ్చుకునే విధంగా ఉన్నతంగా ఎదగడానికి ట్రై చేస్తాను. నాకు రోల్ మోడలే అమ్మ నాన్న. అమ్మకి తలవంపులు తెచ్చే పని నేనేది చెయ్యను. బాబా, ఏం నటిస్తున్నావు డూప్లికేటు? నేను నా ప్రొఫెషన్లో యాక్టింగ్ అనుకున్నా, నువ్వు పెద్దమ్మ వాళ్ళ ముందు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వెంత యాక్టింగ్ చేసినా నీ విశ్వరూపం రాధక్క బయట పెట్టి నిన్ను అందరి ముందు దొంగలాగా నిలబెట్టేస్తుంది. అప్పుడు నీ ఆట కట్టించి నిన్ను బయట గెంటించేస్తుంది. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా ఇంకా కొన్ని రోజులే. చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. యాక్టింగ్ ఎన్ని రోజులు చేస్తావో చెయ్యి. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. గాయత్రి, మాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. మేము తర్వాత వస్తాం. సార్ పదండి సార్, మనం మాట్లాడుకుందాం. రండి.
లాయర్తో ఏంటి? అమ్మా నాన్న ఏదో మాట్లాడడానికి వెళ్లారు. అతను రాగానే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నీకేమైనా తెలుసా? నాకేం తెలీదు గాయత్రి, నాకు చాలా పనులున్నాయి. అసలు ఈ లాయర్ ఎవరు? ఈ టైంలో ఎందుకు వచ్చాడు? అమ్మ వాళ్ళు ఆఫీస్కి రాకుండా ఇతనితో మాట్లాడడానికి ఏముంది? తెలుసుకోవాలి. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. కూర్చోండి. కూర్చోండి మేడం. మేడం, ఇందులో మీరు సంతకాలు పెట్టి మన పర్సన్ కూడా సంతకాలు పెడితే ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదెలా కుదురుతుంది లాయర్ గారు? అతను చేసిన పొరపాట్లు, అతని తప్పుల వల్ల అతను దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని సంతకం అంటే ఎలా కుదురుతుంది? అతని వల్ల ట్రస్ట్ మిగతా ప్రాపర్టీకి ఎఫెక్ట్ అవుతుంటే ఎలా లాయర్ గారు? మేడం, మీకు తెలియంది ఏముంది? ఇందులో న్యాయ అన్యాయాల కన్నా వీలునామాలో ఏముందో దానిని ఫాలో అవ్వడమే మా పని. తప్పొప్పుల గురించి మేము ఆలోచించాం. కావాలంటే మీరు కోర్టులో కేసు వేయండి, అది రన్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ముందుగా మీరు ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టండి. మిగతాది ఎలా జరగాలో ఆ తర్వాత ఆలోచిద్దాం. వస్తాను మేడం. వస్తాను సార్. మంచిది. దేవకి, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ముందు ఈ ఫైల్ మీద సంతకాలు పెడదాం. తర్వాత లాయర్ గారు చెప్పినట్లు కోర్టులో ఫైట్ చేద్దాం. మనతో అయినంత వరకు మనం గెలిచి ట్రస్ట్ని నిలబెట్టేలా ట్రై చేద్దాం. సంతకాలేంటి? అసలు ఈ లాయర్ ఎవరు? అతనిచ్చిన ఫైల్ ఏంటి? సంతకాలెందుకు? ముఖ్యంగా ఆ పర్సన్ ఎవరు? అతనికి ఈ ట్రస్ట్కి సంబంధం ఏంటి? అసలు వీలునామా ఎవరు రాశారు? అందులో ఏముంది? అసలు సంబంధం లేకుండా ఉందేంటి? అసలు ఈ రహస్యం ఎవరికి తెలుసుంటుంది? ముందు రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఎలా ఉంది బాబు టిఫిన్? చాలా బాగుంది అంకుల్. మరేమనుకున్నావు? మా అమ్మ ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుంది. అవును అంకుల్, చాలా బాగుంది. రాధా, భలే మంచి రోజు. ఇదేంటి ఇలా వస్తున్నాడు? ఇప్పుడు నన్ను పలకరిస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ అంకుల్ నిన్ననే వచ్చారు కదా, మళ్ళీ ఈ రోజు వస్తున్నారేంటి? ఇప్పుడు మనోహర్ని పలకరిస్తే ఎలా కవర్ చేయాలి? ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? బాబు నీళ్ళు తాగు బాబు. ఆహా, భలే వాసన. అబ్బా మంచి స్మెల్. అబ్బాబ్బా, ఆహా మంచి వాసన. అబ్బాబ్బా. అమ్మ రాధా, ఎలా ఉన్నావు? ఏం బాబు ఎలా ఉన్నావు? నిన్న కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు?